ఈ నేవీ షిప్ సపోర్ట్ లేకపోతే సముద్రంలో వారం రోజులు కూడా ఉండలేవు. ఆల్మోస్ట్ ఇండియన్ నేవీ చేసే ప్రతి ఆపరేషన్ కి సైలెంట్ గా కాంట్రిబ్యూట్ చేసే షిప్స్ ఇండియన్ నేవీ రిప్లెనిష్మెంట్ షిప్స్. ఈ షిప్స్ ఇండియన్ వార్ షిప్స్ కోసం తయారు చేసిన సముద్రంలో తేలే షాపింగ్ మాల్స్ లాంటివి. సెయిలర్స్ రోజు తినే వెజిటబుల్స్, ఫ్రూట్స్, స్నాక్స్, వార్ షిప్స్ గ్యాలీలో అవసరమైన పప్పులు, ఉప్పుల నుండి ఇండియన్ వార్ షిప్స్ కి కావాల్సిన స్పేర్ పార్ట్స్, వెపన్స్, అమ్యునిషన్ సప్లై అండ్ చివరికి నడి సముద్రంలో మన షిప్స్ కి రీఫ్యూలింగ్, సెయిలర్స్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే మన ఇండియన్ రిప్లెనిష్మెంట్ షిప్స్ యుద్ధంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా ఇండియన్ నేవీకి ఒక బ్యాక్ బోన్ లాంటిదని చెప్పవచ్చు. సో ఈ వీడియోలో ఇండియన్ నేవీ రిప్లెనిష్మెంట్ షిప్స్ ఎలాంటి టాస్క్ చేస్తాయి, ఈ షిప్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, నేవీలో వీటి ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇండియన్ నేవీ దగ్గర ప్రెసెంట్ గా 4 రిప్లెనిష్మెంట్ షిప్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ ఆదిత్య అండ్ ఐఎన్ఎస్ జ్యోతి. ఈ సప్లై షిప్స్ నేవీ వార్ షిప్స్ కి మేజర్ గా ఫ్యూయల్ అండ్ కావాల్సిన కార్గోని సప్లై చేయడానికి వాడిన షిప్ డిజైన్ ని బట్టి వాటి కెపాసిటీ మారుతుంది. ఉన్న సప్లై షిప్స్ లోకి పెద్దదైన రష్యన్ మేడ్ ఐఎన్ఎస్ జ్యోతి 28,000 టన్నుల ఫ్యూయల్ తో ఇండియన్ నేవీ షిప్స్ కి ఒక ఫ్లోటింగ్ ట్యాంకర్ లాగా పనిచేస్తుంది. ఐఎన్ఎస్ జ్యోతి తప్ప మిగతా సప్లై షిప్స్ ఫ్యూయల్ ట్యాంకర్స్ తో పాటు కార్గోని కూడా క్యారీ చేస్తాయి. మన ఇండియన్ నేవీ వార్ షిప్స్ అది క్యారియర్స్ అయినా, డిస్ట్రాయర్స్ అయినా లేదా సబ్మెరీన్స్ అయినా ఒక్కసారి మిషన్ కోసం సేల్ అయితే నెలల తరబడి సముద్రంలోనే ఉంటారు. సో మన వార్ షిప్స్ మిషన్స్ కి వెళ్లేటప్పుడు పోర్ట్ నుండే సముద్రంలో అవసరమైన ఫుడ్, ఫ్యూయల్, వెపన్స్ కి కావాల్సిన వస్తువులు అన్ని స్టోర్ చేసుకుని వెళ్తారు. కానీ ఎంత సామాను తీసుకువెళ్లినా అది కొన్ని రోజులు లేదా వారాలు మాత్రమే సరిపోతుంది. 1,500 మంది సెయిలర్స్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో అంతమందికి నెలల పాటు సరిపోయే ఫుడ్ ఎంత స్టోర్ చెయ్యాలో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో సముద్రంలో మన వార్ షిప్స్ ఇండియాకి ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు మన సెయిలర్స్ కి షిప్స్ మీద ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని మన నేవీ సప్లై షిప్స్ ఐఎన్ఎస్ దీపక్, శక్తి అండ్ ఆదిత్య ఫ్యూయల్ తో పాటు 500 నుండి 2,000 టన్నుల కార్గోని క్యారీ చేస్తాయి. సముద్రంలో నేవీ షిప్స్ కి కార్గో సప్లై చేసేటప్పుడు సప్లై షిప్స్ 2 పద్ధతులను ఫాలో అవుతాయి. షిప్స్ కి సప్లై చేసేటప్పుడు కారో, బస్సో లాగా రోడ్డు పక్కన ఆపి సామాన్లు తీసుకోలేం. సో సముద్రంలో షిప్స్ కి రీసప్లై కనెక్టెడ్ రెప్లెనిష్మెంట్ లేదా వర్టికల్ రెప్లెనిష్మెంట్ ప్రొసీజర్స్ లో జరుగుతుంది. కనెక్టెడ్ రెప్లెనిష్మెంట్ లో సప్లై షిప్స్ అండ్ వార్ షిప్స్ 40 నుండి 60 మీటర్ల దూరంలో 12 నుండి 60 నాట్లు అంటే 20 నుండి 30 కిలోమీటర్ల సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ షిప్ పుల్లీ సిస్టమ్ కి అటాచ్ అయిన రోప్స్ ద్వారా ఫుడ్, బుల్లెట్స్ అండ్ ఈవెన్ మనుషుల్ని కూడా ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రోప్స్ ని ఒక షిప్ నుండి ఇంకో షిప్ కి విసరడం సాధ్యం కాదు కాబట్టి దీనికోసం స్పెషల్లీ డిజైన్ చేసిన గన్ కి రోప్ ని అటాచ్ చేసి షూట్ చేస్తారు. ఇదే పద్ధతిలో సప్లై షిప్ స్పాన్ వైర్ ని పంపి ఫ్యూయల్ నాజ్ ని అటాచ్ చేసి గంటకి 1,500 టన్నుల ఫ్యూయల్ ని పంపు చేస్తారు. ఈ మెథడ్ తో పాటు సముద్రం బాగా అలలతో ఉన్నప్పుడు, తుఫాను వచ్చే క్లైమేట్ లేదా వేరే ఏ కారణాల వల్ల అయినా రోప్స్ తో సప్లై చేయడం డేంజరస్ అయితే చేతక్ లేదా సీకింగ్ లాంటి హెలికాప్టర్స్ కి కార్గోని అటాచ్ చేసి షిప్స్ నుండి షిప్స్ కి సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీన్ని వర్టికల్ రెప్లెనిష్మెంట్ అని అంటారు. సప్లై షిప్స్ లేకపోతే ఇండియన్ నేవీ వార్ షిప్స్ ప్రతి వారం ఒడ్డుకి వచ్చి సామాన్లు తీసుకొని వెళ్లవలసి వస్తుంది. సపోజ్ ఎక్కడో ఆస్ట్రేలియా దగ్గర ఉన్న మన వార్ షిప్స్ ప్రతి నెల విశాఖపట్నంకి కూరగాయలు తీసుకోవడానికి రావాలి అని అంటే ఎంత రిసోర్సెస్ అండ్ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుందో ఆలోచించండి. అండ్ వార్ లేదా ఆపరేషన్ టైంలో ఇది ఇంకా ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంది. సో నేవీ సప్లై షిప్స్ ఇలాంటి ఇల్లాజికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాయి. ఇండియన్ నేవీ సప్లై షిప్స్ ని మెయిన్ గా 2 విధాలుగా డిస్పాచ్ చేస్తారు. ఒకటి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, 1,500 మందికి పైగా క్రూ, వేలాది టన్నుల ఫ్యూయల్ తో నడిచే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి ఇండియన్ సప్లై షిప్స్ నీడలాంటివని చెప్పొచ్చు. సో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని డిస్పాచ్ చేసినప్పుడు ఎలాగైతే క్యారియర్ ని ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎనిమీ మిసైల్స్ నుంచి కాపాడడానికి నేవీ డిస్ట్రాయర్స్ అండ్ సబ్మెరీన్స్ ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి తోడుగా పంపిస్తారో అలాగే సప్లై షిప్స్ ని కూడా క్యారియర్ కి సపోర్ట్ గా పంపిస్తారు. 24 గంటలు ఆగకుండా పనిచేసే క్యారియర్స్ లో ఎప్పుడు ఏదో మెకానికల్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో సప్లై షిప్స్, క్యారియర్ అండ్ అదర్ వార్ షిప్స్ కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని ఎప్పుడూ క్యారీ చేస్తూనే ఉంటాయి. సో ఈ సప్లై షిప్స్ కేవలం ఫుడ్, ఫ్యూయల్ అండ్ డ్రింకింగ్ వాటరే కాకుండా ఇది ఒక ఫ్లోటింగ్ వర్క్ షాప్ గా కూడా పనిచేస్తుంది. సోమాలియా దగ్గర యాంటీ పైరసీ ఆపరేషన్ అయినా, చైనా సీలో నేవల్ ఎక్సర్సైజెస్ అయినా,
వార్షిప్స్ కంటిన్యూస్ గా మిసైల్స్ అండ్ గన్స్ అమ్యునిషన్ ని వాడుతూనే ఉంటాయి. సో వార్షిప్ లో ఎక్విప్ అయి ఉన్న గన్స్, మిసైల్ లాంచర్స్ కి కావాల్సిన అమ్యునిషన్ అన్నిటినీ సప్లై షిప్స్ క్యారీ చేస్తాయి. సప్లై షిప్స్ లో కేవలం సామాన్లు సప్లై చేయడానికే కాకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 10 నుండి 15 మందిని అకామిడేట్ చేసే హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్స్ లో ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేటింగ్ థియేటర్స్, ఎక్స్రే మిషన్స్ అండ్ లాబొరేటరీస్ కూడా ఉంటాయి. ఇండియన్ నేవీ ఇలాంటి మెడికల్ సపోర్ట్ మన ఇండియన్ సేలర్స్ కి ప్రొవైడ్ చేయాలి అని డెడికేటెడ్ నేషనల్ హాస్పిటల్ షిప్స్ విత్ 250+ బెడ్స్ విత్ ఫుల్ స్కేల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండే షిప్స్ ని తయారు చేస్తున్నాయి. వరల్డ్ లో బెస్ట్ నేవీగా ఉండాలి అంటే కేవలం పవర్ఫుల్ వార్ షిప్స్ ఉంటే సరిపోదు, వాటికి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సపోర్ట్ చేసే సపోర్టింగ్ ఫ్లీట్ కూడా ఉండాలి అని ఇండియన్ నేవీ మైండ్ సెట్ ని మెచ్చుకోవాలి. మన ఇండియన్ నేవీ ఫారెన్ కంట్రీ నేవీస్ తో చేసిన డీల్స్ వల్ల సప్లై షిప్ సపోర్ట్ తో పాటు ఇండియన్ వార్ షిప్స్ ఫ్రాన్స్, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా దేశాల ఫారెన్ బేసెస్ లో కూడా రీసప్లై చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ మన ఇండియన్ నేవీని వరల్డ్ వైడ్ ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాయి. ఎలాంటి రెస్క్యూ మిషన్ అయినా లేదా నేవల్ డ్యూటీ అయినా మన వార్ షిప్స్ కి వెనకే ఉంటూ ఇండియన్ నేవీకి ఒక సైలెంట్ బ్యాక్ బోన్ గా ఉండే ఇండియన్ రిప్లెనిష్మెంట్ షిప్స్ అండ్ వాటి క్రూ మెంబర్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీరు కూడా మన ఇండియన్ నేవీకి ఫ్యాన్స్ అయితే ఐ లవ్ ఇండియన్ నేవీ అని కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మనం ఇలాంటి ఇంకో ఎక్సైటింగ్ వీడియోలో కలిసేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.